ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడితో చాలా చోట్ల సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళకి ఒక రకంగా ప్రమోషన్ ఇస్తున్నారనుకోవాలా, లేదంటే పని ఒత్తిడి పెంచుతున్నారనుకోవాలా? అనుకూల పత్రికలు అయితే వాళ్ళకి అదనపు బాధ్యతలు ప్రమోషన్లు అన్నట్టుగా రాస్తాయి. లేదు, వాళ్ళ పని భారం కనుక పెరిగితే వాళ్ళు ఇది ఒత్తిడిగానే ఫీల్ అవుతారు. కాకపోతే ఉద్యోగ బాధ్యత కాబట్టి ఎవరు చేయను అని అనరు, పాపం ఏదో రకంగా చేస్తారు కింద మీద పడి. అయితే ఇప్పుడు సచివాలయాల్లో ఉండే ఈ మహిళా పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్త బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళని మైగ్రేషన్ మానిటర్ ఆఫీసర్గా నియమించారు. మైగ్రేషన్ మానిటర్ అధికారి, ఒక రకంగా ఎంఎంఓ అంటారేమో ఇక్కడి నుంచి వాళ్ళని, మహిళా పోలీసుల్ని. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటేనట, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రవాసుల యోగక్షేమాలపై ఆర్యా తీయాలి. ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఎవరైతే విదేశాలు వెళ్ళి ఉంటున్నారో, విదేశాలు వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేసి, ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, సదుపాయాలన్నీ బాగున్నాయా, ఈ మధ్యన ఏమన్నా వచ్చి వెళ్ళారా, ఇలాగ వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ పరిధిలో ఎంతమంది ఉన్నారో ఎప్పటికప్పుడు వీళ్ళు ఒక డైరీ మెయింటైన్, ఎవరైనా కొత్తగా వెళ్తుంటే వీళ్ళకి చెప్పాలి. వాళ్ళు మేము వెళ్తున్నాము, పలానా దేశం వెళ్తున్నాము అని చెప్పి నెంబర్ ఇచ్చి వెళ్తే ఇక్కడ వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో టచ్లో ఉంటారనమాట. ఇప్పుడు ఇది వీళ్ళ కొత్త ఉద్యోగం. విద్యా, ఉద్యోగం, వ్యాపారం మరి ఏదైనా సరే అవసరాల కోసం విదేశాలకు వలస వెళ్లిన వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవాసుల వివరాలను గ్రామ వార్డు స్థాయిలో నమోదు చేసేందుకు కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది. ఇందుకోసం స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శి అంటే మహిళా పోలీసులను మైగ్రేషన్ మానిటరింగ్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ సచివాలయంలో అయినా మహిళా పోలీస్ పోస్ట్ ఖాళీగా ఉంటే ఇన్ఛార్జ్ నియమించాలని చెప్పి కూడా ఈ ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చిందనమాట. అంటే వీళ్ళ ద్వారా వీళ్ళకి నుంచి అదే పని చేయాలి. అంటే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేసి వాళ్ళతో మాటామంతి కలిపి వాళ్ళ సమాచారాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి ప్రభుత్వానికి అప్డేట్ చేస్తూ ఉండాలట. మరి ఏంటి దానివల్ల ఉపయోగం?